అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బచ్చలమల్లి. గతంలో సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేసిన సుబ్బు దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండర్ నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, బలగం జయరాం, కన్నడ అచ్యుత్ కుమార్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. గతంలో వరుస కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమాతో ట్రాక్ మార్చాడు. ఆ తర్వాత సీరియస్ సబ్జెక్టులు చేస్తూ వస్తున్నాడు. ఇది కూడా అలాంటి ఒక సీరియస్ సబ్జెక్టు కావటంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచటంతో సినిమా ఎలా ఉందా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ సినిమా ఎట్టకేలకు నిన్న సాయంత్రం ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. బచ్చలమల్లి కథ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో జరిగే కథ ఇది. బచ్చలమల్లి చిన్నప్పటి నుంచి బాగా తెలివైనవాడు. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చిన అతను తండ్రి చేసిన ఓ పని కారణంగా అతని మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు కాలేజీలో స్నేహితుడి కారణంగా టీసీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు మొండితనం కారణంగా చదువు అక్కడితో ఆపేసి ఊరిలో ట్రాక్టర్ డ్రైవర్ అవుతాడు. మూర్ఖత్వం పరిధి దాటిపోయిన వ్యక్తిగా ఊరు మొత్తం అతనిమీద ముద్ర వేసింది. అతను కూడా ఏమాత్రం మూర్ఖత్వం విషయంలో వెనక్కి తగ్గకుండా తనకు నచ్చిన పని నచ్చినట్టు చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలాంటి మళ్ళీ జీవితంలోకి అనుకోకుండా కావేరి ప్రవేశిస్తుంది. ముందు మళ్ళీ అంటే భయంతో అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించినా మళ్ళీ మంచితనానికి ప్రేమలో పడుతుంది. కాని మళ్ళీ వ్యక్తిత్వం కారణంగా వారి పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి. చివరికి కావేరి మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చిన్నతనంలో తండ్రికి దూరమైన మళ్ళీ తండ్రికి దగ్గరయ్యాడా? మూర్ఖత్వంతో మళ్ళీ పోగొట్టుకున్నదేంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ. బచ్చలమల్లి అనే తన ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్. మూర్ఖత్వం బోర్డర్ దాటిపోయిన ఒక వ్యక్తి జీవితంలో చేయకూడని పొరపాట్లు చేసి తర్వాత ఆ పొరపాటు చేయకుండా ఉంటే బావుండు అని పశ్చాత్తాపపడే లైన్తో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా ఓపెనింగ్ మళ్ళీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. చిన్నతనంలో ఏం జరిగింది, ఆ క్యారెక్టర్ ఎందుకు మూర్ఖంగా తయారైంది ఇలాంటి విషయాలను కన్విన్సింగ్ గా ప్రేక్షకులకు చెప్పారు. కానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. నిజానికి ఇది కొత్త కథ కాదు. ముందు ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ ఏం చెప్పిందో సినిమాలో కూడా మొత్తం అదే ఉంది. సినిమా ప్రారంభం నుంచే మళ్ళీ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు అందులో సఫలమయ్యాడు. తర్వాత మళ్ళీ మూర్ఖత్వం ఏ స్థాయికి పెరిగింది, ఆ తర్వాత ఒక అమ్మాయి కోసం ఎలా మారాలనుకున్నాడు అనే విషయాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే తండ్రి మీద విపరీతమైన ద్వేషం తెచ్చుకున్న మళ్ళీ ఒక అమ్మాయి ప్రేమలో సిల్లీగా పడిపోవటం ప్రేక్షకులకు కాస్త లాజిక్కి అందని అంశం. తన తల్లి మీద కేర్ చూపించింది అని లాజిక్ బాగానే ఉంది. కానీ ఆ కేర్ చూపించడానికంటే ముందే మళ్ళీ ఆమె ప్రేమలో పడతాడు. ఈ ఒక్క విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుంటేది. ఇక ఆ తర్వాత మళ్ళీ జీవితం ఎలా మారింది అనేది ఊహకు అందేలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం కాస్త హార్ట్ టచింగ్ గా ముగించాడు డైరెక్టర్. ఎవరికోసం, ఎందుకోసం అని ఆలోచించి మొండితనం, మూర్ఖత్వంతో మన అనుకున్న వారికి దూరమై తర్వాత బాధపడినా ఉపయోగమేముంది? అదే పాయింట్ను హానెస్ట్ గా చెప్పారు. కొన్ని తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కొన్నిటిని ఏం చేసినా సరిదిద్దుకోలేం. అలా సరిదిద్దుకోలేని తప్పులు చేసి బాధపడే కంటే ఏదైనా పని చేసే ముందు, బంధాలను దూరం పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచింపచేసేలా ఈ సినిమా సాగుతుంది. తమ కోపమే తన శత్రువు అని సుమతీ శతకం పద్యంలో అన్నట్టుగా ఈ సినిమాలో హీరో ఉంటాడు. కానీ ఆ విలన్ కంటే పెద్ద శత్రువు హీరో కోపమే. మూర్ఖత్వం కంచెలు తెచ్చుకున్న ఓ పల్లెటూరి కుర్రాడి కథ బచ్చలమల్లి. అయితే పూర్తిస్థాయిలో ఎలివేషన్స్, మంచి హై మూమెంట్స్ ఆశించేవారికి ఈ సినిమా ఎక్కదు. అలాగే మన జీవితాల్లో ఎన్నో కష్టాలు చూస్తున్నాం. సినిమా కష్టాలు కూడా చూడాలా అనేవారికి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువ. నటీనటుల విషయానికి వస్తే అల్లరి నరేష్ ఇప్పటికే కోపిష్టి పాత్రలలో కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఇది ఒక రకంగా మూర్ఖుడి పాత్ర. అల్లరి నరేష్ తన పాత్రకు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. నరేష్ తర్వాత ఆ స్థాయిలో ఎమోషన్స్ పండించే పాత్ర బలగం జయరాంది. హీరోయిన్ పాత్ర కీలకమే కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ లేదు. కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో అదరగొట్టింది. హరితేజ చాలా కాలం తర్వాత ఒక లాంగ్ లెంత్ రోల్లో అదరగొట్టింది. ప్రవీణ్, వైవా హర్ష ఎప్పట్లాగానే తమ అనుభవం పండించారు. రావు రమేష్, అచ్యుత్ కుమార్ కూడా తమదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి. కోపం, మూర్ఖత్వంతో ఏమీ సాధించలేమని, పట్టువిడుపులు ఉండాలని మళ్ళీ పాత్రతో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ రొటీన్కి భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తోంది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పీరియాడిక్ సినిమాను చూసిన ఫీలింగ్ కోసం
ఊర్లలోకి వెళ్లి షూట్ చేసిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. విశాల్ చంద్రశేఖర్ పాటలు కట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్లీ ఈ బచ్చలమల్లి ఒక రా అండ్ రస్టిక్ హానెస్ట్ అటెంప్ట్.